భారత ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి సంతాన సభ కాకినాడ జిల్లా శ్యామల సెంటర్లోని సిపిఎం కార్యాలయంలో నిర్వహించారు. ఏచూరి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభను ఉద్దేశించి సిపిఎం జిల్లా కార్యదర్శి టి అరుణ్ మాట్లాడుతూ పార్టీ నిర్మాణంలో సైద్ధాంతిక పాత్ర పోషించిన పోరాట యోధుడు ఏచూరి అని కొనియాడారు. ప్రజాస్వామ్యం పైన, లౌకిక తత్వం పైన, రాజ్యాంగం పైన విస్తృత దాడి జరుగుతున్న ఈ తరుణంలో సీతారాం ఏచూరి మరణం తీరని లోటన్నారు. ఎమర్జెన్సీ కాలంలోనూ అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ విధానాలను వ్యతిరేకించి పోరాటాలు నడిపించిన మహాయోధుడు అన్నారు. సిపిఎం సీనియర్ నాయకులు టిఎస్ ప్రకాష్ మాట్లాడుతూ సీతారాం ఏచూరితో ఆయనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. శ్రద్ధాంజలి ఘటిస్తున్నావు, అరుణాంజలు అర్పిస్తున్నావు, అనుమూసిన వీరులారా. జోహార్ కాంగ్రెస్ సీతారాం ఏచూరి. కాంగ్రెస్ భారతదేశంలో రాజ్యాంగం మీద, లౌకిక విలువల మీద దాడి జరుగుతున్న నేపథ్యంలో రాజ్యాంగాన్ని, లౌకిక విలువల్ని నిలబెట్టడం కోసం జరిగేటువంటి దేశభక్తి ఉద్యమానికి చాలా తీవ్రమైనటువంటి లోటు. సీతారాం ఏచూరి గారు ఆయన వ్యక్తిగా అత్యున్నత స్థాయికి ఎదిగినా సరే అందరితోని, ఆయన పలకరించిన అందరితోని, కామ్రేడ్స్తోని చాలా నేల కిందకి డౌన్ టు ఎర్త్ మనిషిలాగా మాట్లాడేటువంటి స్వభావం ఉన్నటువంటి వ్యక్తి. మన ఆంధ్ర రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పార్టీ విస్తృత సమావేశాలు రాజమండ్రిలో నిర్వహించాం 2015 డిసెంబర్లో. ఆ సందర్భంగా ఆయన రాజమండ్రి వచ్చిన సందర్భంలో ఆయన రాజమండ్రిలో బహిరంగ సభలో కూడా పాల్గొన్నారు. ఆయన ఆ బహిరంగ సభలో పాల్గొనే సందర్భంలోని, విస్తృత సమావేశాల సందర్భంలోని ఆయన ఇక్కడ ఉన్నటువంటి అందరితోని చాలా స్నేహశీలిగా మాట్లాడిన విషయాలన్నీ మనందరికీ ఇక్కడ ఉన్న అందరికీ గుర్తున్నాయి.